హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఫ్రైడే రోజు వీడియో రెడీ చేసి పెట్టుకున్నా. సండే కోసం సండే రోజు అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే సండే రోజు కూడా నా వీడియోస్ చూస్తారు అని ఉంటారు కొందరు, వస్తుంది వీడియో అని. ఒకరోజు కూడా మిస్ చేయకుండా పెడదామనే ప్లాన్తోనే ముందే చేసుకున్నాం. మళ్ళీ ఆ రోజు ఏమన్నా మిస్ అయిపోతుందేమో అని. ఇంకా పెసరట్టు చేసిన రోజు రవ్వకు నానబెట్టి పెట్టాను కదండి, నానబెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ మినప్పప్పు అంతా రవ్వ విడిగా నానబెట్టుకున్నది. నెక్స్ట్ డే బయటికి తీసి ఇడ్లీ పెట్టేస్తున్నా. నాకు ఇడ్లీ పెట్టిన రోజు హాయిగా ఉంటుందండి. అందరికీ ఇడ్లీ పెట్టిన రోజు విసుగు, ఎందుకంటే పాత్రలు వాళ్ళే తోముకోవాలి. నేనైతే డిష్ వాషర్లో పెడతాను కనుక నాకైతే అప్పుడు కూడా పని మనిషి ఇడ్లీ చేసిన రోజు రాలేదనుకోండి, అమ్మో పాత్ర మాత్రం కడిగేదాన్ని కాదు, మిగిలిన గిన్నెలన్నీ కడిగేదాన్ని. దాన్ని అట్లే నీళ్ళు వేసి పెట్టి 2 days అయినా ఆమె వచ్చినాక ఆమెకే వేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ చేసిన రోజంతా పని మనిషికి గిన్నెలు చూసి వేసేదాన్ని. సో ఇప్పుడు డిష్ వాషర్ కనుక దేనికి భయం లేదు. ఇంక ఇదివరకైతే నేను మీకు చూపించాను, ఏది క్లాత్, బనియన్ క్లాత్ని కట్ చేసుకొని ఇడ్లీ పెడితే సూపర్గా ఉంటుందని చెప్పేదాన్ని. చాలామంది భయపడతారు. మొన్న కూడా ఎవరో క్లాత్లు వేసి పెట్టంటే అమ్మ దండం అనేసి అన్నారు. నా వల్ల కాదు క్లాత్లు వేసి పెట్టడము అని. ఎందుకు వల్ల కాదండి, క్లాత్లు వేసి పెట్టడం వల్ల హోటల్ ఇడ్లీ టేస్ట్ వస్తుంది. అదే పిండి మీరు స్టీల్ దాంట్లో పెట్టుకోండి, అల్యూమినియంలో పెట్టుకోండి, ఇత్తడి దాంట్లో పెట్టుకోండి, దేంట్లోనే పెట్టుకోండి, కానీ బట్ట వేసి పెడితే మాత్రం హోటల్ ఇడ్లీ రుచి వస్తుంది. ఆ మహత్యం ఏమో తెలియదు. నేను చాలాసార్లు ఆ కాటన్ క్లాత్లు లేకపోతే నేను డైరెక్ట్ పెడతాను కదా, ఆ డిఫరెన్స్ బాగా చూస్తుంటా. సో ఈ మధ్య నేను షార్ట్ వీడియోలో చేశాను కదా, టిష్యూ పేపర్తో ఎవరిదో యుఎస్ వాళ్ళ వీడియో చూశాను. ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తే, ఈ టిష్యూ పేపర్తో ఇడ్లీ ఏంట్రా బాబు, పేపర్ అంతా నానిపోయి అతుకపోతుంది కదా అనేసి నేను చేయలేదు. కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామండు, ఎన్ని కాటన్ క్లాతులు తేవాలి, ఎక్కడ పోయి తేవాలి. అక్కడికి ఈ మధ్య కాటన్ క్లాతులు పిండుకుంటున్నాను. పిండుకున్నప్పుడు అంతా అనుకుంటుంటా తలనొప్పి, క్లాతులు వేయకూడదని. కానీ అది అలవాటు అయిపోవటం వల్ల ఇడ్లీ పిండి దాంట్లోనే నచ్చేది. సో లక్కీగా నిజంగా ఆవిడ ఎవరో కానీ థ్యాంక్స్ అబ్బా, ఆవిడ నా వీడియో చూస్తే థ్యాంక్స్ చెప్తున్నాను ఆవిడకి. టిష్యూ పేపర్లతో నా ప్రాబ్లం సాల్వ్. టిష్యూ పేపర్లతో పెట్టుకున్నా కానీ సేమ్ ఉందండి, సేమ్ టేస్ట్ ఉంది బట్టతో పెట్టినట్టు. ఇంకా మీకు చూపించాను కదా సాంబారు మిగిలిన పప్పుతో చేసుకునేది. ఇంకా ఇదేమో నీళ్ళన్నం, మా ఆయనకు తినటానికి నీళ్ళన్నం, పట్టుకెళ్ళడానికి ఇడ్లీ సాంబార్ అనమాట. ఎవరు పొద్దున ఫస్ట్ వెళ్తే వాళ్ళకి ఇస్తాను నీళ్ళన్నం, ఎవరు ఫస్ట్ వెళ్ళే వాళ్ళు లేకపోతే నేను తింటాను అనమాట. సో ఫస్ట్ మా ఆయన వెళ్తారు కనుక ఇడ్లీ తిని ఇడ్లీ తీసుకుపోవడం ఎందుకులని నీళ్ళన్నంలో ఉప్పు వేసేసి ఇలా కలిపి పెట్టేసి ఇచ్చాను. ఇంకా ఇడ్లీలు పెట్టాను. సూపర్గా ఉంది అబ్బా, నాకు ఎంత హ్యాపీగా ఉందో. క్లాతులు అన్నీ కట్ చేసి పెట్టుకునేదాన్ని ఎప్పుడు. మా ఆయన ఇంతకుముందు మీకు ఒకసారి ఫస్ట్లో చూసే వాళ్ళకు గుర్తుంటుంది, ఈ క్యారీ బ్యాగ్స్ వస్తాయి, దాన్ని కట్ చేసి పెట్టుకొని వాడచ్చు అని చూపించాను. కానీ క్యారీ బ్యాగ్స్లో ప్లాస్టిక్ మిక్స్ అవుతుందండి, స్టిఫ్గా ఉంటున్నాయి. అంతకుముందు వచ్చే క్యారీ బ్యాగ్స్ పల్చగా ఉంటాయి, అవి బాగుంటుండే. సో అందుకనే దాన్ని వాడడం మానేసాను. ఒకసారి వీడియోలో కూడా చెప్పా వాడకండి అని. సో ఇప్పుడు మాత్రం టిష్యూ పేపర్లతో మీరు కూడా పెట్టుకొని చూడండి. కానీ తీయటం మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ వీడియో నీట్గా చూపిస్తా. ఈ పచ్చడి గిన్నె జారిపడి మూతపడి కింద నేల మీద పడి గోడకు చిట్లి, ఈ గ్రేవీ పెద్ద పాప కంట్లో చుట్టి, ఆమె ఆపరేషన్ చేయించుకుంది కదా, అదే కంటి ఆపరేషను. సో ఏడ్చింది ఏడుస్తే డాక్టర్కి ఫోన్ చేయమని రాత్రి ఇంత ఉప్పు తినిపించిన. కంట్లో కారం పడితే నోట్లో ఉప్పు కళ్ళ వేసుకుంటండి, కన్ను వెంటనే తెరుచుకోవాలి. కానీ ఆమెకు ఓవర్గా పడింది, పైగా ఆపరేషన్ చేసుకున్న కళ్ళు. ఇంకా నా కన్నుకి ఏమవుతుందో, నేను ఆపరేషన్ అని ఏడుస్తే దిష్టి పడిందిలే అనేసి ఆమె నాకు దిష్టి పడింది, నేను ఫోటోలు పెట్టినానని అలా అనుకొని, మా ఇంట్లో ఏం జరిగినా ఇదొక పిచ్చి చేష్టలు అయిపోయినాయి. దిష్టి అనుకుంటాం. అలా అనుకుంటే కానీ మాకు తృప్తి ఉండదు అనమాట. ఎందుకంటే అది చూడని మూత తీస్తూ తనకు కింద పడి నేల మీద ఉన్న గ్రేవీ కంట్లో పడింది డైనింగ్ టేబుల్ కాడ. చాలా ఒక స్పూన్ కల్లులుప్పు తినిపించిన. ఇంకా డాక్టర్ ఏం కాదని చెప్పినారు. ఇంకా తర్వాత ఆమెకు తగ్గింది ఒక అరగంటకి. ఇక మా ఆయనకు సాంబార్ ప్యాకింగ్ ఇంత చేశాను, అయినా సరిపోలేదంట. 6 ఇడ్లీలు పెట్టించాను. బాగుంది, గాజు సీసాలో పెట్టి ఇవ్వడం టపర్వేర్ కంటే. చూడండి, ముందు రోజు చేసిన పప్పుని సాంబారుగా వాడి, రాత్రి చేసిన పప్పుని సాంబార్గా చేసి లంచ్ బాక్స్ కూడా ఇచ్చిన. ఏం పాడవల. మరుసటి రోజు అదే ఇడ్లీ చేసిన రోజు అండి, మా పిల్లలు
1 గంటకు లేచారు. మా ఆయనకు ఒక్కడికి ఇడ్లీ పెట్టించిన, మా పిల్లలకు ఇంకా 12:30కు నాకు కోపం వచ్చి ఏమన్నా చావని వీళ్ళు తింటే తిని లేకుంట్లే అని ఇడ్లీ పాత్ర పెట్టినాక తీసేనాక అప్పుడు తిన్నారు వేడివేడిగా. సాంబార్ ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టినాను, ఎందుకంటే ముందు రోజు పప్పు కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తినేటప్పుడు తీసి వేడి చేసి ఇచ్చిన. అంత సాంబార్ ఇంత సాంబార్ మా ఆయనకు సరిపోలేదు. నేను కొంచెం చట్నీ పొడి వేసి ఉండాల్సింది. అడిగినాను, లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఎంత కష్టమండి, ఎంత క్వాంటిటీ పెట్టాలా, అడిగి పెడితే కోపము, ఎంతో కొంత పెట్టని ఎలా తెలుస్తుందని. ఇంత సాంబార్ సరిపోలేదంట. ఎన్ని ఇడ్లీలకు ఎంత సాంబార్ వస్తుందని మనం పెట్టిందే వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తినాలి. నాకు లంచ్ బాక్స్ ఎప్పుడు హెడ్ఏకే అండి. 3 లంచ్ బాక్సులు చేయడం అంటే హాస్టల్లో పిల్లలు ఉన్న పేరెంట్స్ పడరు కానీ బాధ. నాకు మాత్రం మా ఆయనకు మా 2 పిల్లలకు లంచ్ బాక్సులు వామ్మో కరెక్ట్గా అడిగి ఎవరేం తింటారో ఎట్లని కట్టివ్వడం ఎంత కష్టమో తెలుసా. ఇదిగోండి ఇడ్లీలు టిష్యూ పేపర్ వేసి పెట్టినాను. అన్ని పాత్రలు పెట్టలేదు చూడండి. అప్పుడైతే మా అమ్మ వాళ్ళంతా ఒక్కసారి పెట్టేస్తారు, అందరు తినాలి అనేవాళ్ళు. ఇప్పుడు నేను అలా చేయను. మా ఈ వెదర్కు తినలేమండి. ఎండాకాలం తినగలం కానీ సమ్మర్లో మాత్రము మనిషికి పెట్టాలి, లేదా మైక్రోవేవ్లో ఓవెన్లో వేడి చేసుకోవాలి. అందుకనేసి ఇలా 2 ప్లేట్లు 3 ప్లేట్లు ఎవరికి ఎన్ని కావాలో అన్ని పెట్టిస్తూ ఉంటాను. అందుకనే నాకు ఆ బట్టలు యూజు. ప్లేట్ మీద డైరెక్ట్ ఇడ్లీ పెడితే అంటుకపోతుందా, అది తీసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇడ్లీ సెట్ పెట్టినప్పుడు గట్టిగా వస్తుంది. సో ఇలా మనం వాటర్ వేసి వెనకాల బట్టకు తీస్తారండి అందరూ. ఇక మీదటైనా మీరు అందరూ టిష్యూ పేపర్ వేసుకొని చక్కగా ఇడ్లీలు ఎంజాయ్ చేయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేస్తే ఇడ్లీని ఇష్టపడతారు. హోటల్ ఇడ్లీ అని చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఇందుకే ఏం తేడా ఉంది హోటల్ ఇడ్లీకి ఇంటికి అంటే, వాళ్ళు బట్ట వేస్తారు, మనం బట్ట వేయము. చాలామంది ఇళ్ళల్లో ఇంకా ఇప్పటికీ బట్ట వేసుకొని చేసుకొని తినడం చూసే ఉంటారు. మా పిన్నమ్మ ఇంటికి వెళ్తే చిన్నప్పుడు బట్ట మీద ఇట్లాగే వేసేది. నాకేం తెలియదు ఆ డిఫరెన్స్, కానీ తెలిసేది కదా మా ఇంట్లో బట్ట మీద వేస్తేనే తింటారు అనేది. ఇడ్లీకి బట్ట మీద వేస్తే వేయకుంటేమే అని నేను అనుకునేదాన్ని అనమాట. చూడండి జాగ్రత్తగా వెనకల వాటర్ బ్రష్తో ఇట్లా తడిపి తీస్తున్నాను. ఇడ్లీకి అలాగే చేస్తారు, బట్టకు రివర్స్లో బట్ట మీద నీళ్లు చిలకరిస్తారు. నేను చిలకరించకుండా చిన్నగా ఎక్కడ ఆరిపోయిందో ఆడ పేపర్ ఆరిపోతే ఇంకా రాదు, అంటుకుంటుంది. అందుకని జస్ట్ ఇట్లా ఈ వాటర్ కూడా ఏం వాటర్ వాడానంటే, ఇడ్లీ కుక్కర్లో హాట్ వాటర్ ఉంది కదా తీసినప్పుడు, ఆ హాట్ వాటర్ కూడా నేను ఆక్వా వాటరే వేస్తాను. మా పాప ఒప్పుకోదు బోర్ వాటర్ వేయద్దు, బాయిల్డ్ అయ్యేటప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుందని. కానీ చాలామందికి ఉప్పుడు నీళ్ళే కుక్కర్లోకే కదా అని ట్యాప్ వాటర్ వేస్తారు. కానీ మీ ఇడ్లీ పాత్ర లోపలంతా వైట్గా ఏర్పడుతుంది, మళ్ళీ అది క్లీన్ చేయడానికి ఇబ్బంది. నేను నిమ్మకాయ తోలు వేసేదాన్ని అప్పట్లో ఇడ్లీ పాత్రలో నల్లగా కాకుండా ఉండడానికి. పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ అప్పుడప్పుడు ఇడ్లీలు కూడా ఎల్లో కలర్లో వస్తాయన్నమాట ఆ నిమ్మ తొక్కల వల్ల. వేసుకోవచ్చు నిమ్మ తొక్కలు. ఈ మధ్య ఏం లేదండి, తాగే మంచినీళ్ళతోనే చేస్తున్నాను. దానివల్ల కుక్కర్ నీట్గా ఉంటుంది. నేను చూపిస్తా తర్వాత. ఎంత నీట్గా ఉంటుందంటే లోపల ఇడ్లీనే కాదు, మనం అన్నం తినే కుక్కర్లో కూడా మీరు ట్యాప్ వాటర్ వేయకుండా తాగే మంచినీళ్ళు వేసి చూడండి. నాకు తెలిసి కుక్కర్ లోపల పేరుకపోదు. ఇది డబ్బులు ఎక్కువైతే అని అనుకోకండి ఆక్వా వాటర్ వాడితే. ఇంకా నాకైతే తెల్లగా వచ్చేస్తుందండి. అందుకని నేను తప్పకుండా లోపల కుక్కర్లో అది వేస్తే ప్రతిసారి కడగనక్కర్లే ఇడ్లీ పాత్ర. అర్థమైందా? 2 సార్లకు ఒకసారి కడగచ్చు. నేనైతే డిష్ వాషర్లో పెట్టడం కనుక నాకు చాలా ప్రాసెస్ ఈజీగా ఉంది. ఇడ్లీని ఇంతసేపు చేస్తున్నా అనుకోకండి, అందుకే ఫాస్ట్ చేయలేదు నేను. కొంచెం పనిలాగా ఉంటుంది కానీ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. చల్లారిన ఇడ్లీలు గట్టిగా అవ్వవు అన్నమాట. పొద్దున్న చేస్తే మా పిల్లలు 1 గంటకు తిన్నా కానీ బాగుంటాయి. కానీ నేను పెట్టలే, వాళ్ళు తినేటప్పుడు వేడిగా పెట్టచ్చని. సో మీకు ఇంతసేపు ఇడ్లీ గురించి చూస్తే చెప్తున్నా అనుకోకండి. చూడండి ప్లేట్లు ఎంత నీట్గా ఉన్నాయో. మళ్ళీ ఇంకా పైన తోమేసుకోవచ్చు మీరు. ఎన్నిసార్లు అయినా పొద్దున ఎంతమంది వచ్చినప్పుడు అన్నిసార్లు ఇడ్లీలు పెట్టుకోవచ్చు. ఇది అన్నమాట వాళ్ళది.
ఇంక ఈ కుకింగ్ గురించి మాట్లాడడం ఆపేస్తున్నా, అంత చెప్పేశాను. ఇంకా వేరే టాపిక్ మాట్లాడదాం. నాకు వ్లాగ్స్ వల్ల సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఈ మధ్య. షార్ట్స్ వల్లే వచ్చేవాళ్ళు, కానీ వ్లాగ్స్ వల్ల కూడా సబ్స్క్రైబర్లు వస్తున్నారు. చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల ఈ హాట్ వాటర్తోనే తీస్తున్నాను అనమాట. ఇంకా చాలా హ్యాపీ. మెల్లగా అయితే స్పీడ్ తగ్గింది సబ్స్క్రైబర్లు రావడము. మెల్లగా ఒకరు ఇద్దరు అలా రోజుకు వస్తున్నారు, రాకుండా లేదు. ఇంకా ఏంటంటే అండి, నేను నా పర్సనల్ విషయాలు చెప్పడమే నాకు ఇష్టము వీడియోస్లో అని చెప్పాను కదా. కరెక్ట్ అండి. నేను ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేస్తే నా మనసులో ఉన్న మాటలు, నా పర్సనల్ లైఫ్ని దాచిపెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఫ్రెండ్షిప్ అంటే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం, ఆర్టిఫిషియల్ కాదు నా దృష్టిలో. అలాంటి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా చాలు, 1000 మంది ఫ్రెండ్స్ అక్కర్లేదు. నేను ఎవరితోనైనా మాట్లాడానంటే వాళ్ళకు నా లైఫ్లో నా పర్సనల్ అంతా తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నా పర్సనల్ లైఫ్. నేను క్లోజ్గా ఉంటే ఎంత డీప్గా చెప్తానంటే నమ్మలేని నిజాలు అన్నట్టు అంత డీప్గా చెప్తాను. A to Z చెప్తానండి. ఇంకా A to Z అంటే నా లైఫ్లో ఏమేమి ఇన్సిడెంట్లు ఉన్నాయో అన్నీ చెప్తా. అది నా గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలీదు. అది అందరినీ బాధ పెట్టచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ను. అందుకనేసి ఈ మధ్య ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యను. పక్కనింటోళ్ళు ఎదురింటోళ్ళు అలా ఎవరితో మాట్లాడను. తెలుగు వాళ్ళు ఎప్పుడు పిలుస్తుంటారు మా ఇంటికి రండి రండి అని. ఏముంటుంది, నేను పోతాను. పోయిన తర్వాత ఏమవుతుంది, నాకు ఆర్టిఫిషియల్గా నటించడం రాదు. మనం చెప్తుంటే వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయాలు మనకు చెప్పరు. సో మళ్ళీ మనం ఫీల్ అవ్వడం, మనం అన్నీ చెప్తున్నాము వాళ్ళు మనకు చెప్పలేదని. ఎవరి ఇష్టం వాళ్ళది. అసలు నాకు ఫ్రీగా ఉండే అలవాటు అండి. ఎవరితోనైనా ఫ్రీగా ఉంటా. అందుకనే నాకు ఊరికే ఏం వండుకున్నావు, ఏం తిన్నావు, అలాంటి మాటలు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎవరితో కలవడం ఇష్టం లేదండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఎవరి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు, పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం కాదు. బాగా మా పిన్నమ్మ వాళ్ళు అరిచేవాళ్ళు. పెళ్ళి ఏజ్లో బయట పెళ్ళిళ్ళకి వెళ్తేనే కదా నలుగురు చూసి వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకు అదే పెళ్ళికి రెడీగా ఉందని తెలుస్తుంది, మీరు ఎక్కడికి పోరు అని మమ్మల్ని నడిచేవాళ్ళు. మా అమ్మ నాన్న పోయి వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా సెలెక్టెడ్ ఇళ్ళకే పోయి వచ్చేవాళ్ళు. మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అంత మెయిన్ రోడ్లో కనుక షాపులు, పక్కిళ్ళు ఎదురిళ్ళు కూర్చొని మాట్లాడే హ్యాబిట్స్ లేవు. మాకు ఏదన్నా ఒక పెరుగు తోడు పెట్టుకొని కూడా కావాలన్నా మేము రిలేషన్ ఇంటికి పోయి తీసుకురావాలి. అట్లా మాకు హెల్ప్ కూడా లేదు. సో మా అమ్మకు బతకాని పెట్టుకోవడానికి బయట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఓన్లీ వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంటికి వస్తే మాట్లాడడం. సో మేము కూడా వాళ్ళకే ఎక్కువ అట్రాక్ట్ అయిపోయినాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీ పిల్లలు మీ ఇంటికి వచ్చే వాళ్ళకు అట్రాక్ట్ ఎలా అవుతారు అంటే, మీరు వాళ్ళ దగ్గర ఎక్కువ ఇష్టం పెంచుకొని. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నాకు పర్సనల్ మాట్లాడడమే ఇష్టము అని. పిల్లలు ఏం చేస్తారంటే, ఇంకా మా అమ్మ నాన్నకి ఇష్టం కదా అని వాళ్ళనే ఇష్టపడతారు. ఇప్పుడు జనరేషన్ లాగా కాదు, అప్పట్లో మేము అలా, మాకు అంతే తెలుసు. అందుకనే మేము పిన్నమ్మలు మామయ్య మేనమామలు అంటే ఎక్కువ ఇష్టపడతాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఆ అతి ఇష్టం వల్లే మేము ఈరోజు అందరికీ నేను దూరం అయ్యా. ఎందుకంటే ఏం చెప్పాలి, నేనంటే అందరూ నా టాలెంట్ వల్లనో, నా మంచితనమో, నా సేవాభావము, మా గురువు శిష్యులు నన్ను పొగిడేవాళ్ళు. అలా అందరూ నా మీద అసూయ ద్వేషాలు ఉండేటివి చిన్నప్పుడు. అవన్నీ పోగొట్టుకొని నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ అసూయ ద్వేషాలు ఎందుకు వచ్చాయంటే నాకు తెలీదు. చాలామందికి ఉండేది నేనంటే నచ్చకపోవటం, నా మాటకారితనం కావచ్చు, లేకపోతే మా అమ్మ నాన్న నన్ను ఎక్కువ ఇష్టపడడం కావచ్చు. సో ఇంకా నేను అందరిని అట్రాక్ట్ చేసేసుకున్నట్లా, వాళ్ళను ప్రేమిస్తూ బాగా ప్రేమగా మాట్లాడిస్తూ. సో ఇంకా నాకు వాళ్ళకు బంధం బాగా ఏర్పడిపోయింది. సో నన్ను వాళ్ళు ఎక్కువ ఉండడము మా ఇంట్లో వాళ్ళకే కొందరికి నచ్చక నన్ను గొడవలు పెట్టుకో అని నన్ను రెచ్చగొట్టేవాళ్ళు. రెచ్చగొడుతుంటే కూడా నేను ఏ బంధువులతో గొడవ పెట్టుకోలే. ఇంకా నాకే విసుగు వచ్చేసి, బంధువుల్ని నువ్వే పెట్టుకో, నాకు అక్కర్లేదు, నన్ను వాళ్ళందరూ ఇష్టపడుతుంటే నువ్వు ఓడ్చట్లేదు అని బంధువులందరికీ చెప్పి, నేను బాయ్ చెప్పి, మీ అందరి నుండి నేను దూరం ఉంటున్నాను, నాకు మీకు ఏ సంబంధం లేదు ఈ రోజు నుండి అనేసి అలా దూరం అయిపోయినాను ఇష్టపడే వాళ్ళందరికీ.